అందుకే చెప్తా, ఇప్పుడు అభిషక్తుడిని ముట్టొద్దు, అభిషక్తుడి మీద మాట అనొద్దు, మాట అనటానికి రెచ్చగొట్టొద్దు, అభిషక్తుడి వెనక కుట్రలు చేయొద్దు, అభిషక్తుడి వెనక నీ కాపరి వెనక గోతులు తవ్వొద్దు. అవన్నిట్లో మీరే తిరిగి పడిపోతున్నారు. నువ్వు రాజువి. ప్రవక్త అన్నాడు, అతడు దేవుని యొక్క సేవకుని యొక్క స్థానాన్ని ఆ బలిపీఠం దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, తీసుకున్నాడంట. సేవకుడుగా మారటానికి ప్రయత్నం చేశాడంట. దేవుడు ప్రవక్త అన్నాడు, అతడు పిలవబడలేదుగా. ఆ స్థానం దగ్గరికి వెళ్ళటానికి అతడు పిలవబడలేదుగా. నేనంట, దావీదా నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా, దావీదా నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా అంటే, దావీదు మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 24 నుంచి 33 వరకు, 24 నుండి 18